ఇది దేవుడి హ్యాండ్, ఇది మనిషి హ్యాండ్, ఇది ఇది ఉంటుంది. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు, మీరు ఆదాము నేను దేవుడు, ఓకేనా? ఆదాము తప్పు చేశాడు, మీరు వదిలేండి. కానీ దేవుడు ఇంకా హోల్డ్ చేశాడు. ఎంతవరకు దేవుడు పట్టుకొని ఉంటాడు? మరలా ఆదాము పట్టుకునేంత వరకు దేవుడు పట్టుకునే ఉంటాడు, లేపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఇంకా ఆదాము పట్టుకోలేదో ఇప్పుడు ఏమవుతాడు? అదే దేవుడు వదిలేసినా మీరు పట్టుకోండి. ఉన్నదా? ఇది యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో దేవుడు విడిచిపెట్టాడు, విడిచిత్వం అని. కానీ ఆయన ఎవరిని పట్టుకున్నాడు? ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించున్నాను అన్నాడు. అంటే ఎవరు హోల్డ్ చేశారు? అప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి చేతిని హోల్డ్ చేశాడు కనుక సేఫ్. అర్థమవుతుందా? ఇది సేఫే, వదిలేండి, ఇది సేఫే. కానీ ఎప్పుడు సేఫ్ కాదు, ఆయన అలాగే వదిలేశాడు, నేను వదిలేశాను అనుకోండి, సేఫ్ కాదు. సో ఇలాంటిది దేవుడికి మనకి ఉన్న బంధం. కూర్చోండి, అర్థమైందా? కనుక దేవుడు ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. వదిలేసేది ఎవరు? మనిషే. కనుక సృష్టించింది మనిషిని కాపాడుకోవడానికి కానీ మనిషిని నాశనం చేయడానికి కాదు.